తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దాన్ని చంపితే గాని వాడు ఆగడు. I will shoot her. I will shoot her. కర్ణ, నేను చెప్పేది విను. ఆ మహాశక్తిని నేను తిరిగి సముద్రంలో చేర్చలేకపోయాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావన్న తొందరలో అది నా చేయి జారి కాళింగ కొండ గృహలోకి పడిపోయింది. నువ్వే చేర్చాలి కరుణ. నేను నీలా మనిషిని కాదు, గాలిని, శూన్యాన్ని, పంచభూతాలు పారిపోయి మిగిలిన పసి కోరికని బ్రహ్మ సృష్టించిన మనిషిగా అంతమయ్యాను. మా నాన్న గీసిన బొమ్మగా ఆత్మనయ్యాను. భయంగా ఉందా? అదేం లేదు పాపా. నువ్వు ఎలా ఆత్మయ్యావు? మీ అమ్మ ఏమైంది? ఆ రోజు మా నాన్న లోయలో పడిపోయిన తర్వాత Come on, tell me. Where's the box? Where's the power box? ఆ రహస్యం నీకు తెలుసు. వాడు నీతో చెప్పడం మేము చూసాం. Tell me. Where's the box? Sorry. Otherwise I will kill you. Come on, tell me. You will die. ఈ రోజు ఎలాగైనా దాని చేత నిజం చెప్పాలి. We have to take her to sulfur room so that she suffocates and tells everything. Such. What an amazing force. What is happening? I can't see anything. మా దేశంలో దేవుళ్లే కాదు, దెయ్యాలు కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. దెయ్యానికి విరుగుడు, దెయ్యాల రాజోడు. తల్లి కడుపులో చచ్చిన చిరు ఊపిరి చిచ్చర పిడుగై తల్లి ప్రాణాన్ని కాపలా కాస్తుంది.
ఈ పైతల భస్మంతో బంధం వేస్తా. దాన్ని తోలండి, మీకు నెత్తురు మేతెడతా. కాపలాకాయండి. అలా అమ్మకు నేను దూరం అయిపోయాను. వాళ్ళు గీసిన ఆ పిశాచి గీత వల్ల నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను. ఆ దేవుడి పెట్టెని తిరిగి సముద్రంలో చేర్చాలి. ముంచుకు వస్తున్న ఆ ప్రళయాన్ని ఆపాలి. దానికి కారణ జన్ముడైన ఒక శక్తిపుత్రుడు కావాలి. అందుకే నిన్ను నేను వెతికి తెచ్చుకున్నాను నేస్తం. నీ పుట్టుక గురించి నీకు తెలీదు. నవగ్రహాలన్నీ ఏకమార్గంలో వచ్చిన క్షణంలో, ఆదిశక్తి లగ్నాన అవి చేరిన ముహూర్తంలో, అమ్మవారు ఆ గ్రహరాశిని శుభదృష్టితో చూస్తుండగా ఓ అభాగ్యురాలు అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది. అది బ్రహ్మ ముహూర్తం. అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీపుత్రుడవయ్యావు. అందుకే ఆత్మనైన నన్ను నువ్వు చూడగలుగుతున్నావు. నా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది. అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను. మా అమ్మ చేతుల మీదుగానే ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు. మా అమ్మని కాపాడాలి, ఆ ప్రళయాన్ని ఆపాలి. అమ్మ పక్కన నువ్వు దేవీపుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి. చూపిస్తావా నేస్తం? తప్పకుండా తప్పకుండా చూపిస్తాను. ప్రాణం కావాలా నీకు? ప్రాణం కావాలా? టెల్ మీ, టాక్ టు మీ. అది ఎక్కడ ఉందో చెప్పు. అది నీకు ఉపయోగం లేదుగా, ఏం చేసుకుంటాను? కమ్ ఆన్, టెల్ మీ, టాక్ టు మీ, టాక్ టు మీ. గాడ్ డామ్ ఇట్, నరాలన్నీ తెగిపోతున్నాయి. టెన్షన్ పెడుతున్నావు. నేను చచ్చిపోతాను. నో, నిన్ను చంపేస్తాను. కమ్ ఆన్, టెల్ మీ. Hurry, no, she is the only one who knows about the box. Please listen to me, hurry. No, 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 hurry, go. Mrs. Balram, you have a deadline of 24 hours. You have to tell everything. Otherwise, sorry, yeah? Sorry! Sorry, yeah? This is all because of Balram. Balram. He told her and died. He could have told us and lived. This is all because of his arrogance. नहीं नहीं बहुत मुश्किल है. देयर इज नो चांस. मैं दुबई जाना भाई. हाँ नहीं बोला ना. ఆగు అయ్యా, ఆగు. ఏమిటి ఆవేశం? అరే, తెలుగు? తెలుగు. చూడు, వీళ్ళ గురించి నీకు తెలీదు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, ఆహా. చాలా గొప్ప వ్యక్తులు. తెలుస్తుంది వీళ్ళు అండర్ గ్రౌండ్ మనుషులని. ఇంతకీ విషయం ఏంటి? ఇక్కడ బలరాం అనే వ్యక్తి ఉండేవాడు. నువ్వు అచ్చం వాడిలాగే ఉన్నావు. ఓహో, అందుకేనా వీళ్ళందరూ నా వెంట పడ్డారు. ఇప్పుడు అర్థమైందిలే. బలరాం చనిపోతూ ఒక వాల్యుబుల్ బాక్స్ రహస్యం తన భార్యకు మాత్రం చెప్పి చచ్చిపోయాడు. నువ్వు అచ్చం బలరాం లాగే ఉన్నావు కాబట్టి ఆవిడ భర్తనని నమ్మించి ఆ బాక్స్ రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పాలి. లే ఇలాంటి పిచ్చి డామలని మనం ₹1,00,00,000 ఇస్తాను. ఏనొద్దు. 5 కోట్లు ఇస్తాను. అంటే నేను ఆవిడ భర్తలా నటించి ఆ బాక్స్ రహస్యం తెలుసుకొని మీకు చెప్తే మీరు నాకు 5 కోట్లు ఇస్తారు? Yes. నో, ఆ బాక్స్ నే తెచ్చి మీకు ఇస్తాను. కరుణా,
మనం వెంటనే బయలుదేరాలి. ప్రళయం ముంచుకు రావడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. పద. ఎక్కడికి? అదే నేను చెప్పానే, గడ్డి బొమ్మ జూలు తగిలించుకున్నంత మాత్రాన సింహం కాలేదు. ఇదంతా వాళ్ళ పనాగం కదూ. నా నుంచి ఆ గుట్టు తెలుసుకోవడానికి, నువ్వే సూర్యుడని నమ్మించడానికి ఈ దివిటిని పంపించారు కదూ. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ వాళ్ళ మనిషిగా మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు. వాళ్ళని నమ్మించి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి నాకు ఈ వేషం అయితే తప్పలేదు. నేను మీ మనిషినే. మీ గురించి మీ చెల్లి సత్య అంతా నాకు చెప్పింది. ఇదిగోండి, మీరు మీ తాతయ్యకి రాసిన ఉత్తరం. మనం వెంటనే బయలుదేరాలి. కొన్ని గంటల్లో ఈ భూమి నాశనం అవబోతుంది. దాన్ని ఆపాలి. మీ భర్త ఆ మహాశక్తిని ఎక్కడి నుంచి అయితే తీశారో తిరిగి అక్కడే చేర్చాలి. ఇది ఎవరి ఆశయం కాదు, మీ పాప ఆశయం. అవును, తండ్రి మీద నా అపవాదు పోవాలని, తల్లిని ఆపద నుంచి కాపాడుకోవాలని, ఈ సృష్టిని రక్షించాలని ఆటలాడుకునే వయసులో ఆత్మ ఘోషిస్తుంది. అవును, మనం వెంటనే వెళ్ళాలి. టైం లేదు, ప్లీజ్ వెంటనే. సత్య, త్వరగా ఎక్కండి, come on. Josie, what's happening? Hello, control room. Some calamities there. You are quite right. I can see it.
Come on, quick! We have to hand over this box to them. Quick! Go back! ఏదో ఒక పవర్ అడ్డుతుంది. ఏ పకీర్, అది ఏంటో చూడు. అరే వాడిని లేపే. తాతయ్య, Don't touch that box. Don't touch that box. A box nadi. A box nadi. No. Hey, catch him. Catch him. ఈ పవర్ బాక్స్ కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు దక్కింది. Hey, పకీర్. Hey. I will kill you. I will kill you. ఈ పవర్ బాక్స్ నాది. ఇది నేను ఎవ్వరికి ఇవ్వను. ఇది నాకే సొంతం. దీంతోనే ప్రపంచాన్ని సాధిస్తాను. ప్రపంచాన్ని గెలుస్తాను. పవర్ బాక్స్ దొరికింది. ఇది నాకే సొంతం.
అమ్మ పక్కన నువ్వు దేవి పుత్రుడిగా నిలబడి మా అమ్మకి నన్ను చూపించవా? పాపా పాపా నా పాపది చెప్పండి. కృష్ణుడు